ఈరోజు మీతో నేను ఆశీర్వాదం గురించి చెప్తామనుకుంటున్నాను. ఆశీర్వాదం అంటే అది చాలా గొప్ప విలువైంది. అది ఎంత మనస్ఫూర్తిగా చెయ్యాలి ఆశీర్వాదం అని విషయం మనం తెలుసుకోవాలి. ఆశీర్వాదం అంటే దేవుడి ఆశీర్వాదం లేకపోతే ఏ ఆశీర్వాదం కూడా పనిచేయదు. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వాదం, దేవుడు అంటే ఇప్పుడు హిందూ వాళ్ళ కొలిచే దేవుళ్ళని పూజ చేస్తారు. ఆ పూజ చేసినప్పుడు వాళ్ళ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తారు. అలాగే ఒక ముస్లిం ఉన్నాడు అనుకోండి, ఆయన వాళ్ళ దేవుడి గురించి పూజ చేస్తాడు, ప్రే చేస్తాడు కాబట్టి ఆయన ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తాడు. అదే క్రిస్టియన్ యేసు ప్రభువు కోసం ప్రార్థన చేస్తాడు కాబట్టి ఆయన ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తాడు. కానీ యావత్ ప్రపంచము కూడా ఆశీర్వాదం అంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం, పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎందుకు తీసుకుంటామంటే వాళ్ళ అనుభవాలతో వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం మనకి జీవితకాలం ఉంటుంది అనే నమ్మకంతో మనం వాళ్ళ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తాం. అలాగే ఆశీర్వదించే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మనకి కావలసిన వాడా అవసరం లేనాడా ఏదో మొక్కుబడిగా ఆశీర్వదిద్దామా అనుకోకూడదు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. ఆ ఆశీర్వాదం వాళ్ళ జీవితం మొత్తం గుర్తుండిపోవాలి. మీరిచ్చిన ఆశీర్వాదంతోనే మేము ఇంత గొప్పవాళ్ళం అయ్యాము అనే ఆశ. కానీ ఇవాళ ఇప్పుడు సినిమాల్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. ఆశీర్వాదం అంటే కంపల్సరీ అది ఒక దాన్ని ఏమంటారు, మన కల్చర్ అదే ప్రతి వాళ్ళు ఇవాళ దాన్ని ఒక విధాయకంగా తీసుకుంటున్నారు. ప్రతి వాళ్ళు ఇప్పుడు ఉన్నారనుకోండి, ఆశీర్వాదం అంటే అది వరకటి రోజుల్లో ఏ పెళ్ళిళ్ళలోనూ ఏ పూజల్లోనూ ఆశీర్వాదం. ఇవాళ ప్రతి చిన్న విషయానికి కూడా అది తప్పని అనను. అది ఇచ్చే వాళ్ళల్లోనూ ఉండాలా, తీసుకునే వాళ్ళల్లోనూ ఉండాలి. కానీ అది కేవలం ఫోటోలు తీసుకోవటానికి వీటికి అవసరం అవుతున్నాయి. కానీ అది ఒక విలువలేని పరిస్థితుల్లోకి వస్తుందేమో అని నేను అనుకుంటా. కానీ తీసుకోవాలి మనం, ఎందుకంటే వాళ్ళు ఎన్నో అనుభవాలు గడించి వచ్చి మన దగ్గర ఉన్నారు. వాళ్ళు ఆ అనుభవాలన్నింటినీ నెమరు వేసుకొని మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ అనుభవాలతో మనం కూడా రేపొద్దున ఇంకొకరిని ఆశీర్వదించేలాగా ఉండాలి. ఈ ఆశీర్వాదం అనేది కేవలం ఒక పని, ఇది ఒక యాక్టివిటీ అన్నట్టు కాకుండా మనస్ఫూర్తిగా చేయండి. ఆ ఆశీర్వాదంలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. ఆశీర్వదించేవాళ్ళు అర్థం చేసుకోండి. తప్పదు అని కాళ్ళకి నమస్కారం చేస్తారు చూడండి, వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. అప్పుడు వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదాలు మీకు
ఫలిస్తాయి. అందుకని ఆశీర్వాదాన్ని మనం ఒక విలువైన భావన కింద తీసుకున్నాం. ఎప్పుడైతే మనం మంచి భావనతో ఉంటామో అది ఎప్పుడైనా సఫలం అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం ఎవరినైనా ఆశీర్వదించినా మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. దేవుడి ఆశీర్వాదం తర్వాత తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. అలాగే దేవుడి తర్వాత తల్లిదండ్రుల తర్వాత గురువు. ఇవాళ గురువుకి నమస్కారం చేయటం కూడా అబ్బా ఏంట్లే అనుకునేట్టుంది. కాదు, మీకు ఎంత చిన్నప్పటి గురువు అయినా కనపడంగానే నమస్కారం చేయండి. ఆయన నోట్లో నుంచి వచ్చే ఆశీర్వాదం మీకు ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ విషయం గురించి నేను చెబుతున్నానంటే, నేను కొన్ని మా ఏజ్లో నమస్కారం చేయటం అంటే అది మనస్ఫూర్తిగా అడిగేవాళ్ళం. అప్పుడు వాళ్ళు అలానే జీవించేవాళ్ళు. ఇప్పుడు కూడా దాన్ని ఒక విలువైన దాన్ని ఎలా చెప్పాలంటే కూడా నాకు అర్థం కావట్లేదు. అదొక విలువైన దేవుడిచ్చే వరంలాగా ఆశీర్వదించండి, అయ్యే ఫలిస్తాయి. కాబట్టి నేను మీకు పదే పదే చెబుతున్నాను, మన నమస్కారము గొప్పగా ఉండాలి, ఆశీర్వాదము గొప్పగా ఉండాలి, మనము గొప్పగా ఉండాలి, మనం చేసే ప్రతి పని గొప్పగా ఉండాలి. అప్పుడే ఆశీర్వాదానికి విలువ ఉంటుంది. కాబట్టి నేను చెప్పింది అర్థం చేసుకోండి. ఆలోచన ఇలా ఉంది. నేను చెప్పింది ఎన్నో అనుభవాలతో చెబుతున్నాను. కాబట్టి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కాదు, ఇది నేను ఏదైనా పొరపాటు చెప్పాను అనుకుంటే ఆ పొరపాటు ఏంటో నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. నేను కూడా అర్థం చేసుకుంటాను. మీకు నచ్చేలాగా నేను చెయ్యాలి, మీకు నా మనసులో మాటలని అందించేది కూడా మీరు నాకు ఎంత దగ్గర అవుతున్నారనేది తెలుస్తుంది. ఇంకా మీకు దగ్గర అవ్వాలని, మంచి మంచి టాపిక్లు చెప్పాలని నేను ముందుకు వస్తున్నాను. నన్ను కూడా మీరు ఆశీర్వదించండి. ఓకే.